వాళ్ళ దరిద్రాన్ని గుర్తుకు చేశారు. నితీష్ వచ్చాక జంగిల్ రాజ్ స్టార్ట్ అయిందని ప్రచారంలోకి తెచ్చారు. పదే పదే జంగిల్ రాజ్ అని మాట్లాడారు. వెంటనే ఈ జంగిల్ రాజ్ ఏంటనేది వాళ్ళు వీళ్ళు చెప్పే జంజీ వాళ్ళ ఇళ్ళ అమ్మ నాన్నని అడిగారు. అప్పుడు ఇట్లా జరిగేదమ్మా, మేము రోడ్డు మీదకి వెళ్ళాలంటే చీరలు లాగేవాళ్ళు అని ఇవన్నీ గుర్తు చేశారు. దాంతో ఓరిని జంగిల్ రాజ్ అక్కడ నితీష్ టైంలో మేమందరం దర్జాగా తిరుగుతున్నాము, వీడు మళ్ళీ వీళ్ళ జంగిల్ రాజ్ మనకి తెస్తారనుకుంటా అని ఫీల్ అయ్యారు. జంగిల్ రాజ్ అనే స్టేట్మెంట్ రివర్స్ అయింది. దానికి తోడు నేను చెప్పినట్టు పిల్లకాయలు వచ్చి రౌడీ రాజ్యం చేస్తాం అనేటప్పటికి ఓహో మనకి ఇది కావాల్సి వచ్చేదని ఓ రకంగా చెప్పాలంటే జంజీ విప్లవం రాహుల్ గాంధీ మోడీ మీదకి పెట్టాలనుకుంటే బూమరాంగ్ అయ్యి వీళ్ళకి తగిలింది అది. ఎందుకంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు 25% ఓటర్. ఇప్పుడు 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 15% మంది, 40% మంది జంజీ. వీళ్ళు ఇప్పుడు భారీగా ఓట్లేశారు. ప్లస్ మైనారిటీ ఓట్లలో చీలికి వస్తుంది. మైనారిటీ